నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా ఎంతో మందికి జ్యోతిష సలహాలు సూచనలు అందిస్తూ దిశానిర్దేశం చేస్తున్న జ్యోతిష వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ వారి కార్యదర్శి ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిర్విద్యాభూషణ బ్రహ్మశ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు లైవ్ లో సిద్దంగా ఉన్నారు. మీ జాతక సమస్యల పరిష్కార మార్గం కోసం స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, దోషాలు దశలు యోగాల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయిన వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఆగస్టు 16వ తేదీన కాలసర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తున్నారు. వివరాలకు సంప్రదించవచ్చు. అలాగే ఆగస్టు 30వ తేదీన స్త్రీల కోసం ప్రత్యేకమైన వ్రతాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అలాగే జ్యోతిష శిక్షణ తరగతుల కోసం కూడా వారిని సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. నమస్కారం అండి. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మరి వేమూరి గారు జ్యోతిష శిక్షణ తరగతుల గురించి ఒకసారి చెప్పండి. జ్యోతిష శిక్షణ తరగతులు, సంఖ్యాశాస్త్ర శిక్షణ తరగతులు ఆగస్టు 29 మనకి వినాయక చవితి అయింది. వినాయక చవితి తర్వాత ఆ రోజు నుంచి విద్యా ప్రారంభం కనుక చేసుకుంటే అన్ని విధాలుగా శుభం కలుగుతున్న ఉద్దేశంలో 5 రోజుల పాటు 29 నుంచి, అంటే 29 పండగ అయిపోయింది కాబట్టి ఆ రోజును వదిలేసేసి 30, 31 సెప్టెంబర్ 1, 2, 3 ఈ 5 రోజుల్లో జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము 4 రోజులు జ్యోతిష తరగతులు, 2 రోజులు సంఖ్యాశాస్త్ర తరగతులు. లేదండి మాకు సంఖ్యాశాస్త్రం ఒకటే కావాలి అంటే కనుక సెప్టెంబర్ 1, 2వ తారీఖు కేవలం సంఖ్యాశాస్త్ర తరగతులు మాత్రమే ఉంటాయి. దాంట్లో ఎవరైనా హాజరు కావచ్చు. హాజరైన వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంఖ్యాశాస్త్రం యొక్క విలువలు, అలాగే సంఖ్యాశాస్త్రంలో లోతుపాట్లు, నేమ్ చేంజింగ్ ఇటు చదువన్నీ మనకు కనిపిస్తూ ఉంటున్నాయి, రోజు వినిపిస్తున్నాయి మనకి. అది ఎంతవరకు మనం సాధించుకోవాలి, ఎంతవరకు చేయాలని మొత్తం సమగ్రంగా నేర్పించే వాళ్ళని వీలైతే మా సంస్థ పాలసీ ప్రకారంగా, అంటే స్టార్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ సంస్థ పాలసీ ప్రకారంగా వాళ్ళకి వీలైనంత వరకు అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం కూడా మేము చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. 29 నుంచి 29 పండగ అయింది కాబట్టి 30 నుంచి తరగతులు మొదలవుతాయి. తప్పకుండా మొదటి కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? హలో చెప్పండి. పేరు? నా పేరు సౌమ్య అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3rd ఆగస్ట్ 1989. 3rd ఆగస్ట్ 1989. సమయం చెప్పండి. సమయం తెలియదండి. సమయం తెలీదా అండి? సుమారుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం? ఉదయం అనుకుంటా. ఉదయం సుమారుగా 6 గంటల అలా ప్రాంతం అండి. ఏ ఊర్లో పుట్టారు? అవునండి. ఏ ఊరు? సమస్య ఏంటండి? ఎలా ఉంటుంది? ఏం చేస్తూ ఉంటారు? వివాహం అయిందా? అవును మేడం, హౌస్ వైఫ్. ఓకేనండి. జీవితం ఎలా ఉంటుంది? మాట్లాడండి వేమూరి సూర్యనారాయణ శర్మ గారు. అమ్మ, మీ నక్షత్రమైన ఐడియా ఉందా మీకు? ఏం లేదు, తెలియదు. ఎందుకంటే 3rd ఆగస్ట్ 1989 6 AM అన్నారు. ఇది యాక్చువల్ గా నక్షత్రం ఒకటి మారుతోంది. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం 2 సంధిలో ఉంటుంది. ఏదైనప్పటికీ మీరు కాల్ చేసిన టైంని అనుసరించి మీరు ఎలా ఉంటుంది అన్నారు. ఎలా ఉంటుంది అంటే కనుక ప్రస్తుత మీ ప్రశ్న లగ్నం ప్రకారంగా చూసుకుంటే సమయం అనుకూలంగానే ఉంది. మీరు ఏదన్నా సరే నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే కనుక అక్టోబర్ తర్వాత ప్రారంభించండి, అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. ఓకే అండి. వేమూరు గారు, మరి ఎంతో మంది జాతక సమస్యలు మాత్రమే కాకుండా వాస్తు దోషాల గురించి కూడా మన కార్యక్రమం వివరిస్తూ వస్తున్నాం కదా. మరి ఇలా వాస్తు దోషాలు ఎదురైనప్పుడు అంటే ఎటువంటి దోషం అనేది కూడా గుర్తించే శక్తి అందరికీ ఉండకపోవచ్చు కదా, మామూలు సాధారణ జీవితం గడిపే వారికి. మరి ఎటువంటి వాస్తు దోషాలకైనా సరే పరిష్కార మార్గం మీరు ఏ విధంగా అందిస్తారు? ఏదైనా మరి వివరాలు ఉంటే చెప్తారా? వాస్తు దోషాల కంటే వాస్తు అనేది జీవితంలో అంతర్భాగంగా మనం చెప్పుకుంటున్నాం. జ్యోతిష్యము, వాస్తు, సంఖ్యాశాస్త్రము ఇవన్నీ ఒకటి నుంచి ఒకదాన్ని మనం విడదీయరాని సబ్జెక్ట్స్. అంతే తప్పితే వాస్తుని సపరేట్గా, జ్యోతిష్యాన్ని సపరేట్గా, సంఖ్యాశాస్త్రాన్ని సపరేట్గా చూసే అవకాశాలు జ్యోతిషశాస్త్ర ప్రకారంగా లేవు. అందుకని వాస్తుశాస్త్ర ప్రకారంగా సమగ్ర వాస్తు పేటిక అని ఒకటి తయారు చేశాం. దీంట్లో 9 గ్రహాలు మనకి ఎటుపోయేటి వచ్చినా సరే 9 గ్రహాల నుంచి మనకి ఎఫెక్ట్ ఉంటుంది. ఆ 9 గ్రహాల ఎఫెక్ట్ తగ్గటానికి పిరమిడ్స్ ఆకారంలో ఆ గ్రహాలని రూపొందించి ఆ పిరమిడ్స్ ని మనం ఒక చోట స్థాపన చేసి దాంతో పాటుగా చక్కటి యంత్రాలు, వాస్తు యంత్రాలు, ఈ వాస్తు యంత్రాలు ఇయటం వల్ల మనం మాటిమాటికి ఇది ఒరిజినల్ బంగారం అని చెప్పి మనం చెప్పము. అది ఒరిజినల్ బంగారం కాదు, ఎందుకంటే గోల్డ్ ప్లేటెడ్ అది. కాబట్టి గోల్డ్ ప్లేటెడ్ అన్నప్పుడు గోల్డ్ ప్లేటెడ్ గానే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గోల్డ్ ప్లేటెడ్ దాంట్లో వాస్తు సుదర్శన యంత్రం అని చెప్పి, సుదర్శన చక్రం మనకు అందరికీ తెలుసు. అది ఎట్లాంటి రాక్షసులైనా
ఎటువంటి నిర్జీవ శక్తినైనా అది ముందర సమూలంగా నాశనం చేస్తుంది. అట్లాగే వాస్తు దోషాలు ఏ ఇంట్లో ఉన్నా సరే, అంటే మాకు వాస్తు తెలియదండి, తెలియకుండా పెట్టుకున్నామండి, ఇది మాకు తెలుసండి, మాకు తూర్పండి పడమరండి, సగం వాస్తు క్లయింట్స్ చెప్తున్నారు, కానీ వాళ్ళకేంటి సగం బుకిష్ నాలెడ్జ్. కాబట్టి ఆ బుకిష్ నాలెడ్జ్ పక్కన పెట్టేసేసుకుని సమగ్ర వాస్తు పేటిక ఇది. మొత్తం అన్ని వస్తువులు దీంట్లో ఉంటాయి. సస్యశ్యామల యంత్రం అని ఉంటుంది. కాబట్టి అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. అది కొంచెం ఇలా 9 గ్రహాలు ఇవి. 9 గ్రహాలని వాటిని పిరమిడ్ పూర్వం మనకి మానవతా శక్తి మొత్తం ఒక దగ్గర కేంద్రీకృతం అయ్యాలని చెప్పి పిరమిడ్స్ ని రూపొందించారు ఈజిప్షియన్స్. ఆ పిరమిడ్స్ వల్ల ఏమవుతుందంటే గాలి వెలుతురు సమగ్రమైన స్థాయిలో సమశీతోష్ణంలో, ఇప్పుడు మనం గాలిని కొనుక్కుంటున్నాం ఏసీ అని చెప్పి, దీంట్లో ఆ శక్తిని బాగా నిబిడీకృతం చేసి ఇక్కడ పైన పాయింట్ పెట్టడం వల్ల బ్రహ్మరంధ్రం అని చెప్పి మనకు తెలుస్తుంది. బ్రహ్మరంధ్రం అంటే కనుక ఏ దేవాలయానికైనా బ్రహ్మరంధ్రం ముఖ్యం. మనకు కూడా బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారానే మనకి ప్రాణం రావటం కానీ ప్రాణం పోవటం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి 9 గ్రహాలను ఇట్లా పిరమిడ్ ఆకారంలో పెట్టేసేసుకుని దాని తర్వాత ఇక్కడ లక్ష్మీ కుబేర శ్రీ యంత్రం, ఇది కొంచెం కావాలంటే కొంచెం జూమ్ చేసుకోవచ్చు. ఇది లక్ష్మీ కుబేర శ్రీ యంత్రం. ఇది ప్రత్యేకంగా రూపొందించింది. ఎందుకు? కుటుంబం మొత్తం ఒక దగ్గర ఉండాలి. ఏ కుటుంబము? సముద్రుడి కుటుంబం. సముద్రుడి కుటుంబం అన్నప్పుడు శంకు వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, చెల్లెలే కాబట్టి. అలాగే ఇక్కడ ముత్యంతో చేసిన శంకు, ఒక గోమతి చక్రం, ఒకటేమో సస్యశ్యామల యంత్రం అని చెప్పి, ఇదేమో వాస్తు సుదర్శన యంత్రం. ఇది కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు సుదర్శనం చక్రం అంటేనే మనకి చాలా పవర్ఫుల్. అట్లాంటి పవర్ఫుల్ దాన్ని ఒక యంత్రంగా మలిచి ఆ యంత్రపేటికని ఇక్కడ పెట్టి దాంతోపాటు ఇది యంత్రము, ఇది శ్రీ యంత్రము, ఇదేమో ముత్యపు. ఇదంతా ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా సరే, ఏ ఇంటికైనా సరే, కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా 150 గజాల ఇంటి వరకు ఇది సరిపోతుంది. పెద్దగా స్థలం ఉంది, ఆవరణ ఉంది, దాని కనుక పరిశీలించిన తర్వాత దాని వివరాలని సంస్థలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇది సమగ్ర వాస్తుపేటిక. ఇది కావాల్సిన వాళ్ళు కార్యాలయానికి ఫోన్ చేయొచ్చు. దీని ద్వారా మీకు ఎటువంటి వాస్తు దోషాలు, పలానా వాస్తు దోషాలు ఉన్నాయి అని మీరు కనుక ఐడెంటిఫై చేసుకుంటే, లేదా జియోపతిక్ స్ట్రెస్ వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వస్తున్నా, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే దీని నుంచి నివారణ అనేది జరిగి తీరుతుంది. ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి. మరి విన్నారు కదా, సమగ్ర వాస్తుపేటికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు కదా. మరి మీరు కూడా తీసుకోవాలి. మీ సమస్యలను అధిగమించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే ఆగస్టు 16వ తేదీన కాలసర్పదోష నివారణ క్రతువు నిర్వహిస్తున్నారు. వివరాలకు సంప్రదించండి. ఆగస్టు 30వ తేదీన స్త్రీల కోసం ప్రత్యేకమైన వ్రతాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. నేరుగా కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. మరి అలాగే ఎన్నో రకాల దోషాలతో బాధపడుతుంటారు. ఎక్కువ మంది కాలసర్పదోషం నుంచి భయపడుతూ ఉంటారు కదా. మరి కాలసర్పదోష నివారణ పూజ నిర్వహిస్తున్నారు కదా, వివరాలు చెప్పండి. కాలసర్ప దోషానికి మామూలుగా మనం శ్రావణ మాసం, భాద్రపద మాసము, కార్తీక మాసము, మాఘ మాసము, లేదా రాహుకేతులు దశలు, అలాగే రాహుకేతులు రాసులు మారుతున్నప్పుడు. పోయిన నెల రాహుకేతులు రాసులు మారారు కాబట్టి పోయిన నెల ఆచరించాము. శ్రావణ మాసంలో శ్రావణ బహుళ షష్ఠి సప్తమి కలిసి వచ్చేట్టుగా శనివారం నాడు కేతు నక్షత్రంతో కూడుకున్నది. ఆ రోజున ఈ రాహుకేతు దోష నివారణ కానీ, కాలసర్ప దోష నివారణ కానీ సంస్థ ఆధ్వర్యంలో విధి విధానంగా మామూలుగా చెప్పినట్టుగా శాస్త్రోక్తంగానే, కాబట్టి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అది మా దగ్గర. దాని గురించి స్పెషల్గా మేమే చేస్తున్నామని చెప్పడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే నాకంటే పెద్ద మనుషులు చాలా మంది ఉంటారు. కాబట్టి ఎవరైతే మనకి ఉంటారో ఈ కాలసర్ప దోష నివారణకి, అంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలున్నా, పంచమాధిపతి అంటే కేవలం సంతానం గురించిన వాళ్ళు వెళ్లిపోయి రాహుతో గాని కేతుతో గాని కలిసిన, విదేశీయానాలకి వాళ్ళ పొద్దున వస్తుండే ఒక ఫోన్ వచ్చింది,
మా వాడు కౌన్సిలేట్లో ఉన్నాడండి, వారికి వస్తుందా రాదా అని చెప్పి. ఎందుకంటే ఒకటి, జ్యోతిష్యుడు అనేవాడు ఎప్పుడు అవాచకం పలకకూడదు. వచ్చి తీరుతుందమ్మా స్వీట్ ప్యాకెట్ పట్టుకురండి వచ్చేటప్పుడు అని చెప్పారు. కాబట్టి ఈ రాహుకేతుల వల్ల ఏమవుతుందంటే మనకి దశమంలో కనుక ఉంటే విదేశీయాన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విదేశీయాన ఆటంకాలు కలుగుతుంటాయి. అట్లాగైనా ఈ రేపు 16వ తారీఖు జరగబోయే కాల సర్ప సంపూర్ణ దోష నివారణ క్రతు, దాంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. దీని ద్వారా కాలసర్ప దోషము, పంచమాధిపతి రాహుతో కలిసిన కేతుతో కలిసిన సర్పదోషము ఇవన్నీ నివారించబడతాయి. కాబట్టి వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. చాలా కొద్ది మందితో మాత్రమే, అంటే ఒక 15 నుంచి 20 మంది ఫ్యామిలీస్ వరకు మాత్రమే తీసుకుని చేయడం జరుగుతుంది. అంతే తప్పితే మామూలుగా వచ్చాం కదా అని చెప్పి ఒక హాల్లో కూర్చోబెట్టి చేసే ప్రసక్తి ఇంతవరకు స్టార్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్కి రాలేదు, ఇక ముందు రాదు. కాబట్టి 20 మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సమయం తక్కువగా ఉంది. కాబట్టి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. మిగతా వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తాం. ఒక కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం మేడం. మీ పేరు? మా తమ్ముడు నేమ్ రమేష్ మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 5th August 1986 మేడం. 5/8/1986 అండి? అవును మేడం. సమయం చెప్పండి. ఈవినింగ్ 5:36 మేడం. సాయంత్రం 5:36. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? కరీంనగర్ మేడం. ఓకే, సమస్య ఏంటండి? అంటే బిజినెస్ లో బాగా లాస్ లో నడుస్తుంది మేడం, గురువు గారి దగ్గర తెలుసుకుందామని. తప్పకుండా తెలుసుకోవచ్చు, మాట్లాడండి. పుష్యమి నక్షత్రం వచ్చిందండి రమేష్ గారు, మీ తమ్ముడిది పుష్యమి నక్షత్రం. ప్రస్తుతం అర్ధాష్టమ శనిలో ఉన్నట్టున్నారు. కాబట్టి వీలైనంత వరకు రేపు నవంబర్ వరకు కొత్త కార్యక్రమాలు ఏవి చేపట్టకుండా ఉంటే మంచిది మీకు. ప్రస్తుతం శుక్ర మహర్దశ నడుస్తుంది. శుక్ర మహర్దశ ఈ లగ్నానికి మంచిదే. అయితే మీరు ఎన్నుకునే బిజినెస్ మాత్రం కొంచెం డైరీ ప్రోడక్ట్స్ లాంటివి ఏదైనా ఎన్నుకుని పార్ట్నర్షిప్ లేకుండా ఇనిషియల్ గా కనుక చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఏదైనప్పటికీ నవంబర్ తర్వాత ప్లాన్ చేయండి. దాని తర్వాత మీకు ఆగస్టులో మీకు శని త్రయోదశి ఒకటి వస్తుంది. ఆ శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయండి. వీలైతే కనుక నవంబర్ 2వ తారీఖు శని రాశి మారుతున్నప్పుడు మీకు అర్ధాశ్రమ శని వెళ్లిపోతుంది. కాబట్టి శని వ్రతం ఒకటి ఆచరిస్తాము సంస్థలో, దాంట్లో వచ్చే ప్రయత్నం చేయండి. మరి స్త్రీల కోసం ప్రత్యేకమైన వ్రతాలు నిర్వహిస్తున్నారు కదా, వివరాలు ఒకసారి చెప్పండి. ఆగస్టు 30వ తేదీన నిర్వహించే ఇది కార్యక్రమం. మామూలుగా ఋషి పంచమి అని చెప్పి ఒకటి ఉందమ్మా మనకి. అది కొంచెం మామూలుగా బాగా లుప్తం అయిపోయింది. అది అంటే ఎవరికి అది పట్టించుకోవట్లేదు ఋషి పంచమి అని చెప్పి. ఈ స్త్రీలలో మామూలుగా నెలసరి పట్టుకోవటము, కలుపుకోవటము, చేయటము, మడి దడి అవన్నీ నశించిపోయినాయి. కాబట్టి ఆ దోషాలుండి వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సగం ఆరోగ్య సమస్యలు వీళ్ళు మన ఇప్పుడు ఈ భాషలో మాట్లాడిన అన్హైజీనిక్ కండిషన్స్ లో వీళ్ళు అవి చేయటం వల్ల వస్తున్నది. ఆ హైజీనిక్ కండిషన్స్ ఉన్నా పోయినా సరే ఈ ఋషి పంచమి అని చెప్పి సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకువచ్చి పూజ చేసి ఆవాహన చేసి దాని తర్వాత రేణుకామాత, ముఖ్యంగా సప్త ఋషుల్లో మాత రేణుకామాత ఉంది, భార్య పేరు. ఆవిడ్ని ఆరాధన చేసుకుని మాకు తెలుసో తెలియకో మేము ఈ తప్పు చేశాం, మాకు ఆరోగ్య సమస్య లేకుండా చూడు అని చెప్పి ఆవిడ్ని ప్రార్థన చేసి ఒక నోము ఉంది, ఋషి పంచమి నోము అని చెప్పి. ఇది మామూలుగా ఈ లక్షవత్తుల నోము అట్లాంటి పెద్ద వాటిల్లో దీని ఏదో తూతూ మంత్రంగా ఆచరిస్తూ ఉంటారు. ఇది అట్లా ఆచరించాల్సింది కాదు. ప్రతి స్త్రీ తప్పనిసరిగా నోచుకుంటే కనుక మనం తప్పనిసరిగా దోషాలు చేస్తాం. దోషాలు చేయకుండా ఉండదు. ఏం చేయలేదండి, నేను తెలిసి పాపం చేయలేదండి, తెలిసి చేసిన పాపమేగా, ఆ పాపం అట్టాగే ఉంటుందిగా. కాబట్టి దాని నివారణకి తెలిసా చేశామా లేదా అనేది పక్కన పెట్టుకుని మన ధర్మం మనం ఆచరించాలి. కాబట్టి ఋషి పంచమి నోమును ప్రత్యేకంగా ఈ సంవత్సరం దాన్ని రేపు 30వ తారీఖు సంస్థ నిర్వహిస్తోంది. దీంట్లో నోవు నోచుకున్న వాళ్ళకి చీర జాకెట్ వాళ్ళు నోవు నోచుకుని అమ్మవారికి సమర్పించి దాన్ని వీళ్ళు ప్రసాదంగా తీసుకోవడం జరుగుతుంది. మిగతా వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. ఈ ఋషి పంచమి నోములో ప్రతి స్త్రీ మేము బ్రాహ్మణం కాదండి రావచ్చా, ఇవన్నీ వేస్ట్ అమ్మా. స్త్రీ అంటే స్త్రీ అంతే, బ్రాహ్మణ అబ్రాహ్మణుల వాళ్ళ దాంతో సంబంధం లేదు పొరపాటున కూడా. అది దేవుడి దగ్గర అవన్నీ లేవు, మనం కల్పించుకున్నవి తమాషాలు తప్పితే అవన్నీ లేవు. కాబట్టి ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఆచరిస్తే గనక ఈ ఋషి పంచమి నోము వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది. దాని తర్వాత సంగతి మిగతా సంగతి తర్వాత, ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది.